తృణమాత్రుడు నీలాంటి నరులకు నువ్వెందుకు భయపడతా ఉన్నావు? నీకు జీవమిచ్చి నీకు పని అప్పగించి ఎక్కడైతే నేను నిలబెట్టుకున్న నీ దేవుడు నీతోనే ఉన్నప్పుడు ఎంతమంది దండెత్తి వచ్చినా, ఎన్ని సమస్యలు మన మీదికి వచ్చినా, అది అనారోగ్యమే కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, కుటుంబ సమస్యనే కావచ్చు, అయితే నీ కేడము నీ ఆశ్రయము నీ దేవుడై ఉండాలి. ఎప్పుడైతే దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడో ఎటువంటి పరిస్థితి వచ్చినా మరి మనము దేవుని వైపు చూసి దేవుని యొద్ద ప్రార్థించి ఆ సమస్యల నుంచి బయటకు రాగలము. కాబట్టి నేను భయపడను, భయపడొద్దని దేవుడు ఆజ్ఞయిస్తూ ఉన్నాడు. నువ్వు భయపడకు. నువ్వు జలములలో పడి వెళ్ళినప్పుడు నువ్వు భయపడకు, నువ్వు నదులలో పడి నడుచున్నప్పుడు నువ్వు భయపడకు. అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు. నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళినా నిన్ను ఏమి చేయలేవు. ఎందుకంటే అభయహస్తం ఎవరిది అంటే